హాయ్ అండి అందరికీ. మేమైతే విలేజ్లో ఉన్నాం కదండి. ఇంకా మా అత్తయ్య గారు అయితే మామిడికాయ పచ్చడి పెడుతున్నారు. నేనైతే మా అత్తయ్య గారు పెట్టిన రకం అయితే మీకు చూపిస్తున్నాను. తను ఎలా పెడుతుంది అనేది మీకైతే చూపిస్తున్నాను తన పద్ధతి. ముందుగా అయితే మామిడికాయ ముక్కలకైతే జీలకర్ర మెంతులు వేయించుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడి అయితే ఒక్కొక్క టీటీ గ్లాస్ నిండైతే తీసుకొని అందులో వేసుకున్నారండి. ఆ తర్వాత పావు కేజీ వెల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకొని మొత్తం ముక్కలకైతే నీట్గా పట్టించుకున్నారు. ఇదేంటంటే కాయలు వచ్చేసి 15 ఉంటాయి, కాకపోతే 2 kgs మాత్రమే అయినాయి. దానికి తగ్గ క్వాంటిటీ లాగా తీసుకున్నాయి. అన్ని పొడులు అయితే మొత్తం ముక్కలకు మంచిగా పట్టించుకున్నారండి. అవి కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే జీలకర్ర ఆవాలు మెంతుల పొడి మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. అందులో వెల్లిపాయలు కూడా వేస్ట్ కలిపేసింది. ఇప్పుడు ఏంటంటే 2 kgలకు వచ్చేసి మేము తీసుకున్న 100 grams గ్లాస్తోని 2 గ్లాసుల కారం అయితే వేసుకున్నది. వచ్చేసి విలేజ్లో మనం పట్టించుకున్న కారం కదా, అందుకని కొంచెం తక్కువ వేసుకుంటున్నాము. ఇది చాలా ఎక్కువ కారం ఉంటుంది. సో 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుందని ఫస్ట్ అయితే 2 గ్లాసులు కారం వేసుకున్నాము. మేము ఏంటంటే మా అత్తగారు పెట్టే పద్ధతి వచ్చేసి పచ్చి నూనె వేస్తుందండి. మామూలుగా అయితే ఇంకో పద్ధతి వచ్చేసి ఏంటంటే నూనె తాలింపు పెట్టేసి చల్లార్చిన తర్వాత ముక్కలకు పట్టిస్తాం కదా, తాలింపు పెట్టకుండా డైరెక్ట్ పచ్చి నూనెతోనే పెడుతున్నారు అన్నట్టు ఈ మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి. ఇప్పుడు మొత్తం క్వాంటిటీ ఎంత అనేది అయితే నేను నాకు తెలిసిన విధంగా చెప్పాను. మీ ఇంకా మ్యాక్సిమం అందరు పెట్టుకునే ఉంటారు, కాకపోతే నేనంటే మా అత్తయ్య గారు పెట్టిన పద్ధతిని మీకు చూపిస్తున్నాను అంతే. ఆ తర్వాత జార్ అయితే ముందు రోజు కడిగి పెట్టేసుకున్నాము. ఎందుకంటే మామిడికాయ పచ్చడి కదా అస్సలు తడి తగలకూడదండి. తడి తగలకుంటే ఇప్పుడు పెట్టుకున్న పచ్చడి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ టైం వరకు చాలా ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది, కలర్ మారకుండా. అలాగే సాల్ట్ కూడా వచ్చేసి 2 గ్లాసుల కారము, సాల్ట్ వచ్చేసి గ్లాసున్నర తీసుకుంటున్నారు. సరిపోకపోతే మళ్ళీ 3వ రోజు మనం మంచిగా కలుపుకుంటాం కదా, ఆ టైంలో అయితే మనం ఉప్పు కారం ఏమి తక్కువ అనిపించినా కూడా అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. ఎందుకంటే 3వ రోజు వచ్చేసరికి ముక్క అనేది ఊరుతుంది కదా, అప్పుడు మన ఉప్పు కారం అంతా ముక్కకు పట్టేసిన తర్వాత అప్పుడు మనకు అవకతవకలు తెలిసిపోతుంది అన్నట్టు. ఏం తక్కువ ఉంది ఏం ఎక్కువ ఉంది అనేది తెలిసిపోతుంది. మ్యాక్సిమం అయితే అన్నీ తక్కువనే వేసుకున్నాం కాబట్టి, ఏవైతే ఈక్వల్గా వేసుకున్నాం కాబట్టి ఏవైతే తక్కువ ఉండవు సరిపోతుంది అనుకుంటున్నాము. మళ్ళీ వీలైతే నేను 3వ రోజు మళ్ళీ కలుపుకున్న తర్వాత నేను వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మామిడికాయ పచ్చడి కలుపుతున్న పిల్లలు ఏంటని చూస్తున్నారు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు మా బుడ్డోడికి తెలియదు అన్నట్టు. మా బుడ్డోని నేను రూమ్లో పంపించేసి పెట్టేసిన, వాడు తినడు కాబట్టి వాడికి తెలియదు ఆవకాయ పచ్చడి గురించి. కానీ ఇందులో జీలకర్ర మెంతులు ఆవాల పొడి మంచిగా వేయించుకొని ఆ పొడులు వేసుకున్నాం కదా, కలుపుతుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కాకపోతే మేము 3వ రోజు వరకు టేస్ట్ చేయం దాన్ని. ఆ రోజు 3వ రోజు కలిపిన తర్వాతనే తింటాము. ఇప్పుడైతే ముక్కలకి ఇవన్నీ మంచిగా పట్టించేసింది అన్నట్టు. ఆ తర్వాత పచ్చి నూనె పోస్తుంది. వీళ్ళంట ఫస్ట్ నుండి ఇలాగే పెడుతుందంట. ఇంకా నేను అన్నానని ఇంకొక 5 కాయలు వచ్చేసి తాలింపు చేసి కూడా పెట్టింది. అవి నేను కొన్ని కాయలు కదా నేనైతే వీడియో అయితే షూట్ చేసుకోలేదు. తర్వాత అడుగునైతే జార్లో అడుగున కొంచెం కారపొడి జల్లేసి ఆ తర్వాత అందులో ఆయిల్ పోసేసిన తర్వాత మళ్ళీ ఈ ముక్కలకు పట్టించేసిన ఇదంతా ఆ జార్లో వేస్తుంది. ఆ తర్వాత పైగా మళ్ళీ అనేది చూడండి, పైగా మళ్ళీ ఆయిల్ పచ్చి ఆయిల్ పోస్తున్నారు అన్నట్టు. కానీ పచ్చడి మాత్రం మంచి టేస్ట్ ఉంటుందండి ఎట్లా పెట్టింది. ఎందుకంటే లాస్ట్ టైం మేము తిన్నాము ఆల్రెడీ, సేమ్ ఇలాగే పెట్టింది. రెడ్గా ఉంటుంది, కలర్ మాత్రం అసలు చేంజ్ అవ్వదు. మామిడికాయ పచ్చడిని చాలా కేరింగ్గా పెట్టారు. ఎందుకంటే కొంచెం వాటర్ తగిలినా కూడా అసలు ఇది ఉండదు, పాడైపోతుంది. వెంటనే రిజల్ట్ చూపిస్తుంది, బూజు అనేది వచ్చేస్తుంది. ఏంటంటే మేము మామిడికాయ పచ్చడి పెట్టిన రోజు అన్నం అయితే వేసుకొని కలుపుకొని తినలేదు, తాలింపు పెట్టలేదు కదా. 3వ రోజు అయితే నేనైతే వీళ్ళైతే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. చూస్తారు కదా మా అత్తయ్య గారు పెట్టిన మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి విధానము. ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే మీరు వెంటనే ఫాలో అయిపోండి. ఏం లేదు, మామిడికాయ ముక్కలకు జస్ట్ ఏది తీసుకున్నా ఒకటే క్వాంటిటీలు తీసుకోవాలి. ఉప్పు కారం తక్కువైన పర్లేదు, కానీ ఎక్కువైతే మాత్రం కష్టం అయిపోతుంది, తినలేము. ఎందుకంటే ఇప్పుడు అందరు పెడుతూనే ఉన్నారు లేండి యూట్యూబ్లో. మా పద్ధతి ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు. కాకపోతే నా అభిప్రాయం మా అత్తగారు పెట్టిన మా ఆవకాయ పచ్చడి అనేది నా హ్యాపీనెస్ కోసం అయితే మీ వీడియో అయితే నేను నా ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నేనైతే షేర్ చేసుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను.